ఎందుకు పనికిరాని చెత్త షో, ఒక అమృతాంజన్ షో అనుకున్న బిగ్ బాస్ షోను జూనియర్ తనదైన శైలిలో ఈ 2 రోజుల్లో కాస్త పట్టాల మీదకు పెట్టే ప్రయత్నం చేశాడు. గుడ్. హోస్ట్గా తాను మంచి ఎఫర్ట్ ప్రదర్శిస్తున్నాడు. వెరీ గుడ్. 5 రోజుల పాటు ప్రేక్షకులను చావగొట్టి చెవులు మూసిన ఈ షో ఈ 2 రోజులు కాస్త నయం అనిపించింది. అది ఎలిమినేషన్ ప్రక్రియను జూనియర్ హ్యాండిల్ చేసిన తీరు కావచ్చు, అనేక ప్రశ్నలు ట్విస్టులతో నిజంగానే ఈ షో ఈ 2 రోజులు కాస్త ఆసక్తికరంగా మారడం కావచ్చు. మొత్తానికి ఒక వారం పూర్తి చేశారు. అయితే నవ్వొచ్చేది ఏమిటంటే, అసలు నియమాల ప్రకారం తెలుగే మాట్లాడని ముమైత్ ఖాన్ అసలు ఎలిమినేషన్ జాబితాలోనే లేకపోవడం ఒక విశేషం. అందరూ ఈసారి ఎలిమినేట్ అయిపోయినట్టే అనుకున్న మహేష్ కత్తిని ముమైత్ ప్రేమించడం, కన్నీళ్లు కార్చడం, మహేష్ తనను ఓదార్చి మనం బయట కలుస్తాం కదా పర్లేదులే అని ఓదార్చడం, అసలు ఈ 4-5 రోజుల్లోనే ముమైత్ అభిమానాన్ని గెలుచుకున్న మహేష్ కత్తి, కంగ్రాట్స్, వావ్, వెరీ ఫన్నీ ఆల్సో. అలాగే ఏడుపు తప్ప మరేమీ లేని మధుప్రియ అలాగే కొనసాగడము ఒక విశేషమే. అన్నింటికీ మించి ధన్రాజ్ ఒక ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ అయినా జూనియర్ పదే పదే మెచ్చుకుంటున్నాడు. లోగుట్టేమిటో తెలియదు మరి. హరితేజ, మహేష్, జ్యోతి నడుమ కొంత సస్పెన్స్ క్రియేట్ చేసి జ్యోతి ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పేశారు. నిజానికి ఆమె అక్కడ ఉండాల్సిన క్యారెక్టర్. సంపు, శివబాలాజీలతో పోలిస్తే జ్యోతి చాలా బెటర్ కదా. సరే, బిగ్ బాస్ లెక్కలు వేరే ఉంటాయి. ముందే కుదుర్చుకున్న అగ్రిమెంట్లు, చెల్లింపులు ప్లాన్ ప్రకారమే అన్నీ నడుస్తాయి కాబట్టి ఆమె వెళ్ళిపోవలసి వచ్చిందేమో. అంతా మేనేజ్డ్ వ్యవహారమే కదా, ప్రీ ప్లాన్ వ్యవహారమే కదా. మనల్ని ఎంత మేరకు అలరించింది అనేది మనకు ముఖ్యం. కానీ ఆ ఎలిమినేషన్లో, ఆ మార్కుల క్రోడీకరణలో, ఆ అంచనాలలో తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకైతే ఫ్లాపే. ఇక రోజువారీ స్క్రిప్ట్లో అట్టర్ ఫ్లాపే. ఏమో రెండో వారం ఏమైనా బాగుపడతారేమో చూద్దాం. ముమైత్ను ప్రేమించిన మహేష్ కత్తి, నిష్క్రమించిన జ్యోతి అని ఇండస్ట్రీ టాక్.